విజయవాడలో వెటర్నరీ కాలేజీ ముందు పశు వైద్య కళాశాలల విద్యార్థులు ధర్నా చేస్తున్నారు. రిలే దీక్షలు 19వ రోజుకు చేరుకున్నాయి. దీక్ష శిబిరానికి ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చి విద్యార్థులకు సంఘీభావం తెలిపారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజా రమేష్ అడిగి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ రాజా రమేష్, చెప్పండి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? అని చెప్పి ఆ రోజు ఒక నెంబర్ కూడా క్రిస్టన్ చేసి ఆ రోజు 102 పెడతాము, పెట్టిది మీకు వెటర్నరీ డాక్టర్ని దాంట్లో కూర్చోబెట్టి రైతు అనేవాడు ఫోన్ చేస్తే చాలు 20 నిమిషాల్లో అంబులెన్స్ అక్కడికి వెళ్ళి ఆ మనిషికి ఆ రైతుకు దగ్గర ఉన్న పశువులకు వైద్యం అందించడంలో ముందు వరుసలో ఉంటారు అని చెప్పి కూడా అప్పుడు మన మేనిఫెస్టోలో కూడా చెప్పాం. అది మేమైతే ఖచ్చితంగా మేనిఫెస్టోలో పెట్టిన దాన్ని ఖచ్చితంగా ఎన్ఫోర్స్ చేయమని మా మేనిఫెస్టోలో ఆ రోజు పెట్టడం జరిగింది. దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఇవాళ అవుట్ సోర్సింగ్ పద్ధతిలో నీరు గార్చే కార్యక్రమాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తాం. అన్ని రకాలుగా మీకు తోడుగా కూడా పడతాం. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కూడా దీనివల్ల బాగుపడుతుందని కూడా చెప్పవలసిన పని కూడా లేదు. ఇంకొకటి మున్సిపాలిటీలకు సంబంధించి మున్సిపాలిటీలో ప్రధానంగా అక్కడ మున్సిపాలిటీలో ఈ డిసీజెస్ స్ప్రెడ్ కాకుండా బీట్ రేబీస్ బీట్ ఎనీ సచ్ కైండ్ ఆఫ్ డిసీజెస్ వాట్ ఆర్ ట్రాన్స్మిటెడ్ త్రూ పందులు కానీ లేకపోతే కుక్కలు కానీ వీటిని అరికట్టే దాంట్లో కూడా మీది క్రియాశీలక పాత్ర ఉంటుంది. అదే రకంగా మాంసాన్ని కూడా ఎటువంటి స్లాటర్ హౌసెస్లో కూడా ఎటువంటి పరీక్షలు లేకుండా స్లాటర్ చేస్తే వాటి వల్ల కూడా డిజీజెస్ కూడా అధిగమించే పరిస్థితి కూడా ఖచ్చితంగా ఉంటుందన్నది కూడా వాటిని అరికట్టే విషయంలో కూడా మా సేవలు అవసరము అని మీరు ఏదైతే చెప్పుకొస్తున్నారో అది నిజంగా కూడా వాలిడ్ పాయింట్, చాలా అవసరం కూడా ఇప్పుడు మనకున్న పరిస్థితుల్లో. సొసైటీని బాగు చేయాలన్నా సొసైటీలు బాగుపడమే కాకుండా ప్రజల ఆరోగ్యాలు నిలకడగా ఉండాలన్నా ప్రజల ఆరోగ్యాలు మంచి జరగాలన్నా కూడా ఇది చాలా అవసరం కూడా. కాబట్టి మీరు అడిగిన ఈ 3 డిమాండ్స్ను హేతుబద్ధమైన డిమాండ్స్, న్యాయబద్ధమైన డిమాండ్స్ పూర్తిగా అన్నిటికీ మీకు తోడుగా ఉంటామమ్మా. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి తీసుకొచ్చినప్పటికీ చంద్రబాబు నాయుడు గారి చర్మం కాస్త మందం కాబట్టి ఒకవేళ చంద్రబాబు నాయుడు గారి హయాంలో న్యాయం జరగకపోతే మాత్రం ఖచ్చితంగా వచ్చేది మన ప్రభుత్వమే, అది మన ప్రభుత్వంగా ఉంటుంది. ఖచ్చితంగా మీ అందరికీ వచ్చిన వెంటనే న్యాయం జరిగేటట్టుగా అన్ని చర్యలు బట్టి తీసుకుంటాం. అంతవరకు చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి కూడా తీసుకొచ్చే దాంట్లో మీకు తోడుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాం.